ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో, ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి తొలి జాబితాను ఇద్దరు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేశారు. ఆ తొలి జాబితా మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒకటి, తెలుగుదేశం పార్టీ పెట్టిన నాటి నుంచి ఈ రోజుటి వరకు ఎన్నో ఎన్నికలు చూసింది. మనం చూస్తే 1982లో ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తాన పార్టీ పెట్టారో తెలియదు. 1983లో ఆనాటి ఇందిరాగాంధీ ఎన్టీ రామారావు గారు చైతన్య రథం మీద వెళ్తూ ఉంటే ఎన్నికలు ముందుగా పెట్టండి, ఎన్టీ రామారావును ఓడిస్తామని ఆ రోజు ఇందిరాగాంధీ గారు చెప్పారు. ఆనాటి ఇందిరాగాంధీ ప్రభంజనాన్ని సైతం తట్టుకొని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పునాదులు బలంగా వేసిందో 1983 ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్స్ చెప్పాయి. ఆ తర్వాత 1985లో ఏ విధంగా గెలిచిందో అదేవిధంగా 1994, 99, 2014లో ఏ విధంగా గెలిచారో ఆ ఎన్నికలను మించి రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు మెజారిటీతో తెలుగుదేశం పార్టీ 2024లో అధికారం లేక రాబోతుందని మన ముందు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు నామినేషన్ లాస్ట్ డేట్ అన్న రోజు కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లను మార్చి అనౌన్స్ చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఫస్ట్ ఒక్క సింగిల్ సిట్టింగ్లో 94 సీట్లు అనౌన్స్ చేయడం అనేది తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల చరిత్రలో ఇది ఒక నవశకానికి నాంది పలికిందని చెప్పాలి. ఎందుకంటే ఇది కూడా ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఏకాభిప్రాయం మీదో జరగలేదు. దాదాపు ఆంధ్రప్రదేశ్లోని 1,53,00,000 మంది పైన అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ అభిప్రాయాల మీద ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా కావచ్చు, అనేక సర్వేల ద్వారా తెలుసుకొని ఆ తర్వాత వీళ్ళు గెలుపు గుర్రాలు, ఎదుటివాడికి ఎంత అంగబలం మర్ధబలం ఉన్నా వాడిని ఎదిరించి ఢీ కొట్టగలుగుతాడన్న క్యాండిడేట్లు మాత్రమే అనౌన్స్ చేయడం జరిగింది 94 మందిలో కూడా. ఎలాగంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. పులివెందల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి కంచుకోట మేము గెలుస్తామన్నారు. అలాంటి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ఓడించిన శాసనమండలి ఎన్నికల్లో మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారికి ఈసారి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించడం జరిగింది. ఎందుకంటే అక్కడ అనౌన్స్ చేయడం జరిగిందంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఓడిపోబోతున్నాడు. ఎందుకంటే తన సొంత చిన్నాన్నను చంపిన కేసులో జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిని కాపాడుతూ తన తమ్ముడిని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇది అక్కడ ప్రజలు గ్రహించి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి సిద్ధపడ్డారు. అందుకని అక్కడ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే జగన్ను ఓడించగల సత్తా ఉందని. ఇదే విధంగా రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి అనంతపురం జిల్లా వరకు కావచ్చు, ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకి సీట్లు అనౌన్స్ చేయడం కావచ్చు, ఈ విధంగా జరిగింది. మీరు చూస్తే ఇక్కడ ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, అదేవిధంగా ఐఏఎస్లు ఉన్నారు, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఉన్నారు, పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి ఉన్నత విద్యావంతుల్ని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆనాటి నుంచి ఈనాటి వరకు చదువుకున్న యువతకి రాజకీయాల్లో ప్రోత్సహించిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా ఈరోజు అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ గ్రాడ్యుయేట్స్కి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి. ఇది చూస్తే దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది తెలుగుదేశం పార్టీ గెలుపు కన్ఫామ్ అని. ఎందుకంటే వార్ వన్ సైడ్ అయిపోయింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 94 సీట్లు అనౌన్స్ చేసిందంటే అర్థం చేసుకోండి, ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ మార్కు 85 స్థానాలు. అలాంటిది ఒకేసారి 94 సీట్లు అనౌన్స్ చేసి చంద్రబాబు నాయుడు గారే ఎదుటి అపోజిషన్కి టార్గెట్ ఇచ్చాడు, మేము మీకన్నా ఎక్కువ అనౌన్స్ చేశామని చెప్పి. ఈరోజు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తాడో చెప్పండి. ఈరోజు పులివెందల్లో పోటీ చేస్తాడా, కమలాపురంలో పోటీ చేస్తాడా, జమ్మలమడుగులో పోటీ చేస్తాడో ఈ రోజుటి వరకు కన్ఫామ్ కాలేదు జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థిత్వం. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో సమన్వయకర్తలను మాత్రమే, ఇన్ఛార్జీలను మాత్రమే అనౌన్స్ చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ మా ఎమ్మెల్యే అభ్యర్థి వీళ్ళే అని జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే వాళ్ళ క్యాండిడేట్లు లేరు. ముఖ్యంగా ఎందుకు క్యాండిడేట్లు లేరంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో అందరూ ఓడిపోతున్నామనే భయంతో మేమెందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి అని వాళ్ళ అభ్యర్థిత్వం నుంచి వాళ్ళే తప్పుకుంటున్నారు. దీనికి కొన్ని ఉదాహరణలు. తిరుపతి పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ఆఖరిగా గెలిచింది 1984. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్లో గెలవలేదు. అలాంటి తిరుపతి పార్లమెంట్లో కూడా అభ్యర్థిత్వం వైఎస్ఆర్సీపీ ఒక వ్యక్తికి ఇస్తే ఆదిమూలం గారికి ఆయన నేను ఆ నియోజకవర్గంలో పోటీ చేయను అంటున్నాడంటే అక్కడ దాన్ని బట్టి అర్థమవుతుంది కదా వైఎస్ఆర్సీపీ కంచుకోట్లు ఈసారి బద్దలవబోతున్నాయని. ఆ విధంగా చూసుకుంటే అందుకని జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులే మేము వాళ్ళ ఓటమిని ఒప్పుకుంటూ ఉన్నారు. అందుకని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికల్లో అఖండ విజయం దిశగా దూసుకుపోతూ ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులు భయంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఉన్నత విద్యావంతుల్ని రాజకీయాల్లోకి తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళని ఏ విధంగా అంటే రౌడీల్ని, రెడ్ శాండ్లర్ స్మగ్లర్లని, అదేవిధంగా దోపిడీదారులని ఇలాంటి వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చారు. ఇలాంటి వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి ఏం మెసేజ్ ఇస్తారు వీళ్ళు సమాజానికి?
మేము రౌడీ రాజ్యాన్ని తయారు చేస్తామని మెసేజ్ ఇస్తారా? అదే తెలుగుదేశం పార్టీ ఎలాంటి వాళ్ళకి ఇచ్చింది? గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, పిహెచ్డి, ఐఏఎస్ ఇలాంటి చేసిన వాళ్ళకి ఇచ్చింది. ఇలాంటి వాళ్ళు చట్టసభల్లో కూర్చుంటే మంచి శాసనాలు నిర్మిస్తారు. అలాంటి శాసనాల ద్వారా రాష్ట్ర ప్రజలకి ప్రయోజనాలు చేకూరుతాయి. అదేవిధంగా వాళ్ళ ద్వారా రాష్ట్ర అభివృద్ధి చేకూరుతుంది. రాష్ట్రంలో ఉండే అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలాంటి క్యాండిడేట్లను అనౌన్స్ చేయడం జరిగింది.